నడిపించుచున్న విధానాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. ముందున్న కూడికల్లో కూడా ప్రభు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా రావాల్సిన వారికి అనేక మంది ఉన్నారు. మరి వారికి దేవుడు త్వరపెట్టి మరి ఇంకా తీసుకురావాల్సిందిగా ప్రభు కార్యక్రమాలు చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి చాలా వందనాలు. ఇంతవరకు పాటలు, ప్రార్థన, ఆరాధనలో కూడా ప్రభునామాన్ని మనం స్తుతించి అలాగే ప్రార్థన అవస్థతల కొరకు మనం ప్రార్థన చేస్తాం. కొద్ది సమయము దేవుని మాటలు దైవలేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం విని దైవాశీర్వాదాలు పొందుకుందాం. ఈరోజు మధ్యాహ్న సమయంలో కూడా పాప నియమం గురించి అలాగే ఆత్మ నియమం గురించి మనం మాట్లాడుకుందాం. కనుక విశ్వాస జీవితంలో ఆత్మకును శరీరానికి మధ్య పోరాటం అనేది జరుగుతుంది. కనుక మరి ఆత్మ నియమము ద్వారా శరీర నియమాన్ని మనం చంపి దేవునిలో మనము జీవించవలసిన వారమైన మంచిది. మరి యోహాను రాసినటువంటి గ్రంథము ప్రకటన గ్రంథంలో మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. గత రాత్రి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని గైకొను వారును ధన్యులు. మరలా జ్ఞాపకం చేస్తాను వాక్యాన్ని. యోహాను ఈ గ్రంథం రాసింది యోహాను గారు గ్రంథాన్ని రాశారు. దీన్ని ప్రకటన గ్రంథము అని అంటారు, లేకపోతే ప్రత్యక్షత గ్రంథం అని కూడా అంటారు. అయితే ఇక్కడ మరి సమయము సమీపించింది అంటే అన్నిటికీ సమయం సమీపించింది కదా. అన్నిటికంటే మరి లోకానికి అంతం అనేది రాబోతుంది, అంతం రాబోతుంది. ఆ అంతములో పంచభూతములు లయమైపోతాయి. మనం కూర్చున్న భూమి కూడా లయమైపోతుంది, ఆకాశములు కూడా మరి మహావేంద్రముతో లయమైపోతాయి, గాలి నీరు ఇవన్నీ లయమైపోతాయి. కనుక మరి అంతటా ఒక క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూచి తిని అన్నాడు. అయితే ఈ క్రొత్త ఆకాశం అంటే ఏమిటో క్రొత్త భూమి అంటే ఏమిటో ఇంకా మనకి సరిగా అర్థం కాలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఇక ఈ భూమి ఉండదు, ఇక ఆకాశాలు ఏవి కూడా సృష్టించబడిన సృష్టి ఏది ఉండదు. ఉండేదల్లా ఒకటే ఉంటుంది, అది దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యము ఎక్కడ కట్టబడుతుందో, ఉదాహరణకి యేసుప్రభువు వారు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆ మధ్యాకాశములో మరి 7 సంవత్సరాలు విందు జరుగుతుంది. ఆ తర్వాత యేసుప్రభువు మరలా భూమి మీదకి రాబోతున్నాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూమి మీద 1000 సంవత్సరాల నీతి పరిపాలన యుగం అనేది జరుగుతుంది. ఆ 1000 సంవత్సరాల పరిపాలన అనంతరము అలాగే తీర్పు, లోకానికి తీర్పు జరుగుతుంది. ఆ లోకానికి తీర్పు జరిగిన తర్వాత అప్పుడు పరలోకమా నరకమా అనేది డిసైడ్ చేసేది అప్పుడు జరుగుతుందన్నమాట. అప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు పరలోకంలో ఉంటారు. ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా మారుమనసు లేని వారు నరకంలో ఉంటారని ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇది ఎవరు చూశారు, ఎవరు వెళ్ళొచ్చారు, ఇది ఎలా మనకు తెలుసు అంటే కదా, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వ్యక్తి. ఎవరైనా ఎవరు? పరలోకం నుండి వచ్చిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసు ప్రభు ఆయనే కదా పరలోకం. కనుక ఈ గ్రంథం అంతా ఆయనే రాశాడు. గ్రంథంలో విషయాలన్నీ కూడా ఆయనే చెప్పాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలం ఏం జరుగుతుందో జరగబోతుందో కూడా ఆయనే చెప్పాడు. రేపేం జరగబోతుందో కూడా చెప్తున్నాడు. కనుక తీర్పు అనంతరము పరలోకమా నరకమా
అయితే పరలోకం ఎక్కడ, నరకం ఎక్కడ అనేది దాని స్థానాలు మాత్రం ఇంకా అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపం చేసుకున్న పేర సరే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభువు రాకడం తథ్యం. ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చుచున్నప్పుడు ఆ సమయంలో వాక్యం ఏం చెప్తుందంటే అన్నిటికీ అంతము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వాడును ధన్యుడు. హల్లెలూయా. ఈ చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. మన ఇంటికి మన పిల్లలు ఉన్నారు, 2 రోజులు 3 రోజులు ఉన్నారు, ఎన్నో మాటలు మాట్లాడుకున్నాం. కానీ ఊరెళ్ళేటప్పుడు మాత్రము లగేజీ పట్టుకున్న తర్వాత బస్సు దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తాం. అప్పుడు చివరి మాటలు, అమ్మా జాగ్రత్త, జాగ్రత్త అమ్మా, దిగేటప్పుడు జాగ్రత్త, అక్కడ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఈ చివరి మాటలు సరే ఏది అయినప్పటికీ కూడా మన ఆత్మ జీవితంలో కూడా ఈ లోకానికి చివరి మాటలు ఏంటంటే ప్రభు చెప్పిన మాటలు. సమయం సమీపించింది కనుక ఇందులో ఉన్న ప్రవచన వాక్యములను వీటిని చదువువాడును వాటిని విని గైకొని వాడును ధన్యులు. ఎవరు ధన్యులంట? ఒకటి దేవుని వాక్యాన్ని చదువువారు, రెండోది ఏంటంటే వాటిని విని గైకొనువారు. గైకొనువారు అంటే అర్థం ఏంటి? పాటించేవారు, వాక్యాన్ని పాటించేవారు. వాక్యాన్ని పాటించి వాక్యానుసారముగా మన జీవితాలు జీవించేవారు. మన జీవితాలు వాక్యానుసారంగా ఉన్నాయా లేవా? మన జీవితాలు పరిశుద్ధంగా ఉన్నాయా లేవా? మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనము పరీక్షణ చేసుకోవాల్సిన వారమైన, లేకపోతే అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. ఎక్కడ దేవుని దగ్గర మనం ఫెయిల్ అయిపోతామని చెప్పి దేవుని నామను బట్టి మనం చేస్తూ ఉన్నాం. తర్వాత యేసు ప్రభు వారు అంటాడు కదా 4వ వచనంలో, యోహాను ఇక్కడ విషయం ఏంటంటే ఈ యోహాను పద్మస్త్రీలో పరమాసిక దీపంలో ఉన్నాడు కదా, నూనెలో పడేశారు, చనిపోలేదు, తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? దీపం మధ్య పడేశారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయనకి దర్శనం కలిగింది. మర్చిపోయారు. గత మధ్యాహ్నం చెప్పాను కదా, మరి వీళ్ళు ఎవరికైనా కళలు కానీ దర్శనాలు కానీ ఉంటే సాక్ష్యం రూపంగా చెప్పమని చెప్పారు. మరి వాక్యమైన తర్వాత సమయం వస్తాము ఎవరైనా చెప్పాలనుకుంటే. హల్లెలూయా, జ్ఞాపకం చేసుకుందాం. కనుక సరే మంచిది. ఎందుకంటే ఈ దర్శనాలు ఈ 10 దినాల కూడికల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. సరే తర్వాత మాట్లాడుకున్న వాటి గురించి. ఇక్కడ యోహానికి దర్శనమిచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు యోహానికి. ఎక్కడ? ప్రభు దినమందు అంటే ప్రభు దినం అంటే ఏదని చెప్పాను? ఆదివారము. ప్రభు దినం అంటే ఆదివారమున ఆయన ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గమ, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములకు పంపుమని చెప్పుట. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుందంటే యోహానుతో చెప్తుంది. యోహాను మరి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యోహానుకు స్వరం వినబడింది. ఆ స్వరములో ఏమంటున్నాడంటే ఈ ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములకు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరిగేవి, జరుగుతున్నవి, జరగబోయే సంగతులన్నీ కూడా రాసి 7 సంఘాలకి పంపమన్నాడు. హల్లెలూయా. ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలు, ఆ 7 సంఘాలు ఏంటన్నది ఇక్కడ మనం చదువుకున్నాం కదా. మనం చదువు ఆ సంఘాలు 7 సంఘాలు: ఎఫెసు,
స్ముర్ణ, పెర్గము, ఫిలదెల్ఫియా, లవోదికయ అది 7 సంఘములకు శుభమని చెప్పి ఈ పత్రికలన్నీ కూడా వాటికి పంపించమన్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేస్తూ 7 సంఘాలు కూడా 7 కాలాలకు సాదృశ్యం. ఏంటంట? 7 కాలాలకి సాదృశ్యం కదా. 7 కాలాల సాదృశ్యం అంటే ఈ యేసు ప్రభువు వచ్చిన తర్వాత ప్రస్తుత సంఘ పరిస్థితులు ఆయా కాలాల్లో ఎలా ఉంటాయో అనేది కూడా దేవుడు ఈ యొక్క సంఘానికి రాసినటువంటి ఉత్తరములు మనము చదువుకోబోతున్నాము, విని వాటిని గ్రహించబోతున్నాం. సరే, దానికి ముందు ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 6వ వచనం, ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మాట చూద్దాం. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను మనలను చేశాను. రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే ఏంటి కదా? ఒక ఊరు తెలుసు, ఒక పట్టణము తెలుసు, ఒక ప్రాంతము తెలుసు. కానీ ఇక్కడ ఏమనబడింది? ఒక రాజ్యము. రాజ్యం గురించి కొన్ని మాటలు విన్న తర్వాత ముందుకు సాగిపోదాం. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు అని అడిగారు, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు? నీ రాజ్యం ఎప్పుడు వచ్చింది? నీ రాజ్యం ఎలా ఉంటుంది అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నా రాజ్యము మీ మధ్యలోనే ఉంది అన్నాడు. ఏంటంట? నా రాజ్యము మీ మధ్యలోనే ఉంది అన్నాడు. అంటే మన మధ్యలో దేవుని రాజ్యం ఉందంటారా లేదంటారా? ఉంది. మన మధ్యలో దేవుని రాజ్యము ఉంది. మన దేవుడు ఎవరు అయినారంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవుళ్ళకు దేవుడు, సర్వ భూమికి ఆయన రాజు అయినాడు. ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు హెరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, యూదులకు రాజుకు పుట్టిన వాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చి తీవి అన్నారు. పుట్టినది ఎవరంట? యూదులకు రాజు. పుట్టినవరంట రాజు. ఆ తర్వాత పిలాతు యేసు ప్రభువుని అడిగాడు, నువ్వు రాజువా అని అడిగాడు. నువ్వు రాజువా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటే అన్నిటికీ సమాధానం చెప్పలేదు, కానీ ఒక దానికి మాత్రం సమాధానం చెప్పాడు. అంటే దేనికంటే నువ్వు అన్నట్టే అన్నాడు. నువ్వు అన్నట్టే అంటే నేను రాజునే అని అన్నాడు. జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆ శిలువ మీద దాని మీద ఒక బోర్డు పెట్టారు. ఏమి పెట్టారంటే యూదులకు రాజు అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారంట? యేసు ప్రభు శిలువ వేసిన వారే ఒక బోర్డు పెట్టారు. యూదులకు రాజు అని బోర్డు పెడితే అరే మళ్ళీ పని చేసావే, ఇంత శిలువ వేసిందంట, మళ్ళీ పైన ఆ బోర్డు పెట్టాం కనుక ఆ బోర్డు తీసేయని చెప్పని మళ్ళా పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా పిలాతు గారు పొరపాటు జరిగిపోయింది, మేము ఏం చేసామంటే పొరపాటున యూదులకు రాజు అని చెప్పి ఆ బోర్డు నామకరణం చేశాము, అది మార్చాలి అని అన్నారు. అప్పుడు పిలాతు అంటే పెట్టిందేదో పెట్టాం, దాన్ని మార్చడానికి ఆయన రాజే, ఆయన యూదులకు రాజే. ఆయన యూదులకు మాత్రమే కాదు కానీ ఆయన సర్వభూమికి రాజు అయినాడు. ఆయన రాజులకు రాజు, దేవుళ్లకు దేవుడు, సర్వభూమికి రాజు అయినటువంటి దేవుడు కనుక ఆయన మన మధ్యలో ఉన్నాడు. కనుక ఆయన రాజ్యము కూడా మన మధ్యలో ఉంది. హల్లెలూయా. ఆయన రాజ్యం ఎవరు? మనమే. సంఘమే దేవుని రాజ్యం. సంఘమే దేవుని రాజ్యం. ఇప్పుడు సంఘము ఎలా కట్టబడుతుందో దేవుని రాజ్యము కూడా కట్టబడుతుంది. దేవుని రాజ్యము కట్టుట ఇంకా సంపూర్తి కాల, సంఘము కట్టబడుట ఇంకా సంపూర్తి కాల.
ఇల్లు కట్టుకున్న తర్వాత దానికి అన్ని హంగులు ఏర్పాటు చేసిన తర్వాత గృహప్రవేశాన్ని మనం ఎలా చేసుకుంటామో అలాగే సంఘం కట్టబడిన తర్వాత, రాజ్యం కట్టబడిన తర్వాత అప్పుడు యేసు ప్రభువు రాబోతున్నాడు. హల్లెలూయా. ఏంటి వస్తానన్నాడు ఇంకా రాలేదని బలిపీఠం కింద ఉన్నటువంటి కొన్ని ఆత్మలంట ప్రార్థన చేస్తున్నాయంట. నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకుందువయ్యా, భూనివాసులకు ప్రతిదండన చేయుటకు తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇవ్వబడెను. మరియు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెము కాలము. ఒకటేంటంటే హతసాక్షుల యొక్క లెక్క సంపూర్తి అవ్వాలి. సంఘము పూర్తిగా కట్టబడాలి, రాజ్యము పూర్తిగా కట్టబడాలి. ప్రస్తుతం వర్క్ జరుగుతుంది. హల్లెలూయా. హతసాక్షులు కూడా మన నైజీరియా దేశంలో ఈ మధ్యనే మొన్న ఒక వారం 2 వారాల క్రితం నైజీరియా దేశంలో 50,000 మందిని క్రైస్తవులను చంపేశారు. ఒకరి కాదు, ఇద్దరు కాదు, ఎంతమందిని? క్రైస్తవుడు అంటే పిరికుడు కాదు. క్రైస్తవుడు అంటే పిరికివాడు. చంపుతానంటే బెదిరిస్తే బెదిరిపోవటానికి పిరికోడు కాదు. చంపుతానంటే దమ్ము చూపిస్తాడు. చచ్చే దమ్ము ఉండాలి దేవుని కోసం. అయినా సరే వారు రోడ్డు మీదకి వచ్చి ప్రభుని ఆరాధన చేస్తున్నారు. మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులను అనేక రకాల చిత్రాంశాలు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పుడు ప్రభుత్వం కూడా ఆ న్యూస్ బయటికి రానివ్వకోకుండా, టెలికాస్ట్ చేయనివ్వకోకుండా అక్కడికక్కడే పంట రగుతున్నా కానీ నిమ్మక నీరెత్తగా మాకు కాదు అన్నట్టుగా ఉన్నారు. ఎన్ని దేవుడు చూస్తున్నాడు. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే హతసాక్షుల సంఖ్య ఇంకా సంపూర్తి కాలా. కొంచెం. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నారు. అమెరికా రాష్ట్రంలో ఒక దైవజనుడు ఇక్కడ మాట్లాడుతూ ఉండగానే షూట్ చేసి ఏమని, క్రైస్తవ లోకానికి ఏం అహంకారం ఉపకారమా? ఏమా క్రైస్తవ లోకానికి ఏం చేస్తున్నారు? ఉపకారం. దేవుడు చెప్పాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక లోకానికి మనం ఉపయోగపడేవారిగా ఉంటున్నాం. లోకము కొరకు, లోకంలో నెమ్మదిగా ఉన్నట్లుగా మనము లోకము కొరకు, దేశము కొరకు మనము ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. రాజ్యముగాను యాజకులను గాను దేవుడు మనలను చేశాడు. అంటే దేవుడు ఒక రాజ్యాన్ని కట్టబోతున్నాడు. ఆ రాజ్యములో ఆయనే రాజు, మనం ఆయన ప్రజలమైనామని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. కొరింథీ పత్రిక మాట్లాడుతూ చూడండి. కొరింథీ పత్రికలో మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. అన్నిటి సమయం సమీపించిందని చెప్పి ముందు చదువుకున్నాం కదా. ఇప్పుడు ఏమంటున్నాడే, అప్పుడు అంతము వచ్చును అన్నాడు కదా. అంత ఎప్పుడు వచ్చిందంట? మనం చదువుమా. సమస్తమైన ఆధిపత్యం. ఆధిపత్యం అంటే ఏంటి? అధికారం.
ఇప్పుడు అధికారం ఎవరిది? సాతానుది. ఈ లోకాధికారి ఎవరు? ఈ లోకములో వాడి యొక్క విధానం వేరు నడుస్తుంది. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకాధికారి సాతానుగో యేసు చెప్తున్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అన్నాడు యేసు ప్రభువు సారి. కనుక ఈ లోకాధికారి సాతాను కనుక ఈ లోకం మీద పెత్తనం చేసేది, అధికారం చేసేది, రాజ్యాన్ని నిలబడి చేసేది, కూల్చేది, కట్టేది వాడే కనుక ఇప్పుడు మొదట సాతాను సామ్రాజ్యం పతనం అవ్వాలి. సామ్రాజ్యం పతనం అవ్వాలి. సమస్త ఆధిపత్యం అంటే సాతాను యొక్క అధికారం అని కొట్టివేయబడాలి. తర్వాత సమస్తమైన బలం. ఈ బలం ఎవరిదే? ఇప్పుడు మన దేశంలో బలం ఎవరిదంటే బీజేపీ. ఈ బీజేపీ ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్, శివసేన ఇంకా పెరుగుతున్న నాయకులు, సంస్థలు కలిసి చేసేటువంటి వార కృత్యాలు క్రైస్తవుల మీద సంఘాలను, తర్వాత వాళ్ళు చూసే రాధా మనోహర్ దాసు, తర్వాత ఆవిడ మొత్తం అందరూ కూడా పెంచుకోవాలి. హల్లెలూయా. దేవదూషణకరమైన సంఘాలను, సేవకులను, యేసు ప్రభువుని మరియమ్మను భయం లేకుండా, భక్తి లేకుండా దూషణకరమైన మాట. హల్లెలూయా. సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైనటువంటి బలమును కొట్టివేసి దేవునికి రాజ్యమును అప్పగించును. హల్లెలూయా. ఏ రాజ్యము? ఏ రాజ్యం అంటే సంఘము అనేటువంటి రాజ్యం. మన సంఘంలో ఉన్నాం, తర్వాత దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాం కనుక ఈ సంఘమును లేక రాజ్యమును ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసి అప్పగించబోతున్నాడు. ఈ రాజ్యం గురించి దానియేలు గ్రంథంలో మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథంలో దానియేలు అంటాడు కదా, ఆయన రాజ్యము అంతము లేనిది, ఆయన రాజ్యము లయము కానిది, ఆయన రాజ్యము శాశ్వత కాలముండును, ఆయన రాజ్యము యుగాయుగములను, ఆయన రాజ్యము దేవుని రాజ్యం. హల్లెలూయా. దేవుని రాజ్యం కనుక దేవుడు ఒక రాజ్యమును స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యమును మనను యాజకులుగా దేవుడు చేయబోతున్నాడు. కనుక రేపు నీవు నేను మనమందరము కూడా దేవుడి రాజ్యములో ఉంటూ ఆయనతో కూడా ఉంటూ ఈ లోక రాజ్యాన్ని మనము ఏలవలసిన వారమైన వాక్యం చెప్తా ఉంది. 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువు వచ్చినప్పుడు ఎలా వచ్చాడంట? గొర్రె పిల్లగా వచ్చాడు, బాలుడిగా వచ్చాడు, శిశువుగా వచ్చాడు. నేను దయామయుడిని, నేను కరుణామయుడిని, నేను నీతిగల దేవుడిని చెప్పుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరిని కోపగించుకోలేదు, ఎవరిని తోలనాడలేదు, ఎవరిని ఏమనలేదు, చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన రెండోసారి వస్తున్నాడు, రాబోతున్నాడు. ఆయన ఆ రెండవసారి ఆయన రాకడ మొదటి రాకడైతే ఎంత నెమ్మదిగా ఉందో, రెండవ రాకడ ఆయన రాకడ అంత భయంకరంగా ఉంటుందన్నమాట. హల్లెలూయా. ఆయన రాకడ ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఆయన మేఘారుడుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. మేఘారుడు వచ్చుచున్నాడు. ఎలా వస్తాడంట? గర్జించేటువంటి సింహము వలె. యోధా గోత్రము సింహము, కొదమ సింహం భయం వచ్చేస్తుంది. ఎవరికి భయం? ఆయన చూసి ఎవరికి భయం? నీకా భయం? నాకా? ఎవరికి భయం చెప్పండి? మన ఎవరికి భయం కాదు,
మన ఎవరికి భయం కాదు. ఎందుకంటే మనము ఆయన పిల్లలు కనుక, మనము సింహపు పిల్లలు కనుక భయం మనకి కాదు. ఎవరికి భయం? అపవాది గుండెల్లో, అపవాది సంబంధులకు భయం, లోకానికి భయము, లోకస్తులకు భయము. ఆనాడు దేవునికి రాకడ చూచి ఆయన వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆయన చూచి ప్రతి వారు కూడా రొమ్ము కొట్టుకుని బాదుకుని ఏడ్చే రోజు. హల్లెలూయా. ఆయన రాకడ ఎంత భయంకరంగా ఉంటుందంటే జ్ఞాపకం చేసుకున్నారు. ఈ రోజున మనం భక్తి చేయాలంటే, ప్రార్థన రావాలంటే, మందిరం రావాలంటే, ప్రార్థన చేయాలంటే ఎంతో మనం కలిసిపోయి సవసిపోయి ఏదో మనం అనుకుంటున్నాం. కానీ కదా దేవుని స్తోత్రాలు. ఆయన వచ్చుచున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నా చెప్తున్నాడు కనుక, ఆయన మేఘాలుడై మేఘముల మీద వచ్చుచున్నాడు కనుక, కొదమ సింహమై గర్జించు సింహమై వచ్చుచున్నాడు కనుక, ఆయన రాకడ చూచి అనేక మంది అధిపతులు, భూపతులు, లోకస్తులు, సర్వాధికారులు అందరూ కూడా ఆయన రాకడకు భయపడి ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకొని ఏడ్చి. నిన్న మొన్న ఆయన తిట్టిన వారు, నిన్న మొన్న ఆయన కొట్టిన వారు, నిన్న మొన్న ఆయన ప్రజలను ఏడ్పించిన వారు, నిన్న మొన్న ఆయన ప్రజలు దూషించిన వారు, వీళ్ళందరూ కూడా ఆయన యొక్క రాకడ చూచి, అరే ఈయన యేసు ప్రభువారా, ఈయన నిజమైన దేవుడు, ఈయనేనా, ఈయన ఇన్నాళ్ళు ద్వేషించింది, దూషించింది, అమర్చింది ఈయనేనా అని చెప్పి అనుకోని కదా నిజమైన దేవుడు యేసు ప్రభువారు. ఆయన మేఘాలుడై ధవళ సింహాసనం కొంచెం దేవుడు, ఆయన సింహాసనం విడిచిపెట్టి మేఘాలుడు వచ్చుచున్నప్పుడు కదా ప్రతి నేత్రము ఆయన చూస్తుందంట. ఆయన పొడిచిన వారిని చూస్తారంట. అందరూ ఆయన చూచి ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుంటారు. అందరూ చూస్తారు. చూసినప్పుడు ఏం కలుగుతుంది? హల్లెలూయా. చాటును ఎన్నో మాట్లాడుకుంటాం, కానీ పులి బయటకు వస్తే ఎట్లా ఉంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు కనబడతలేదు కదా, దేవుడు లేడు కదా, లేకపోతే దేవుడు మాట్లాడలేదు కదా అని అనుకుంటున్నాం. కానీ నిజమైన దేవుడు, మనం ఏ దేవుని ఆరాధన చేస్తున్నామే అదే దేవుడు మరలా రెండవసారి భయంకరంగా తన స్వరూపంతో వచ్చుతున్నప్పుడు ఆయన ప్రతి వారు చూస్తారు. గుండెలు బాదుకునేటువంటి రోజు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. సరే, ఆయన వచ్చేయండి ఎట్లాంటి వాడు ముందు చూద్దాం. ఆయన వచ్చేటువంటి ఆయన ఎలాంటి వాడు అంటే జ్ఞాపకం చేసుకుందాం కదా. యోహాను చూస్తున్నాడు చూడండి. 11వ వచనం చదువుకుందాం. మనుష్య కుమారుడు పోలిన యుగాన్ని చూచి తిని ఆయన తన పాదము మట్టునకు ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండేను. ఆయన నోటి నుండి 2 అచ్చుల గల వాడి అయిన ఖడ్గముపై బయలువెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాడి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము. హల్లెలూయా. చాలు చాలు. జ్ఞాపకం చేసుకుందాం. చాలా మంది ఏమంటారంటే యేసయ్య ఒకసారి కనబడవా అంటారు. కనబడవా అంట. కొంతమంది అంటే నిజంగా దేవుడు నాకు కనబడితే నేను తప్పక నమ్ముకుంటా, దేవుడు నాతో మాట్లాడితే నమ్ముకుంటానని కొంతమంది సవాలు విసురుతారు. దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది? దేవుడు కనబడితే ఎలా ఉంటుంది? ఎవరు మనము? ఆయన ఎవరు, మనం ఎవరు? హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ యోహాను దర్శనమును చూస్తున్నాడు. జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని చూడగానే ఆయన చచ్చిన వాడుగా పడిపోయాడు. ఇప్పుడు
సౌలు దమస్కు గేటు దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఒక వెలుగును అతని మీదకి పంపాడు. ఆ చిన్న వెలుగే చూడలేక పడిపోయాడు, అందుడైపోయాడు, కళ్ళు పోయినాయి. అది ఆ వెలుగే చూడలేకపోయాడు సౌలు. నిజంగా దేవుడు మనం చూడగలమా? స్వరం వినగలమా? దేవుని ఏ రూపంలో చూడగలము? దేవుని ఏ విధంగా మనం కొలవగలము? హల్లెలూయా. జ్ఞాపకం చేసుకో. మోషే అన్నాడు రోజున, ప్రభా ఇంతగా నీతో సహవాసం చేస్తున్నాను కదా, ఇంతగా నీతో ఉంటున్నాను కదా, నీ ద్వారా ఇన్ని పరాక్రమ కార్యాలు జరుగుతున్నాయి కదా, అసలు నీవెవరు, నేను నిన్ను చూడాలి ప్రభు అని మోషే అంటే, దేవుడు అన్నాడు, మోషే నువ్వు నన్ను చూడలేవయ్యా అన్నాడు. హల్లెలూయా. నువ్వు నన్ను కాదు, నేను చూడాలి, నేను చూడాలి చూడాలని చిన్నపిల్లడు కానీ మారం వేసినట్టుగా చూడాలన్నాడు. అయితే నేను నన్ను చూస్తే నువ్వు బ్రతుకు మోషే, అయినను సరే చూడంటున్నావు కదా అని చెప్పని ప్రభు అంట తాను మోషే ప్రక్కగా మీద దాటి వెళ్ళిపోతూ తన అరచెయ్యి అడ్డు పెట్టాడంట. దేవుడు తన అరచెయ్యి ఎందుకు? తన ప్రకాశమానము ఆయనే పడితే, ఆయన మోషేని చూస్తే మోషే ఏమైపోతాడని చెప్పి తన అరచెయ్యి పెట్టి చాటున దాచాడంట. కొంచెం లైట్గా ఆయన వెలుగు చూడగలిగాడు. కానీ హల్లెలూయా, మోషే దేవుడు చూడాల. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, సృష్టి ఆది నుండి కూడా ఇప్పటి వరకు కూడా తండ్రి రొమ్మున ఆడుకున్నటువంటి తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారు తప్ప ఎప్పుడు ఎవ్వడూ ఏ మనుష్యుడిని కూడా దేవుణ్ణి చూచి ఉండలేదు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. అయితే దర్శనం ద్వారా చూశాడు దానియేలు, దర్శనం ద్వారా చూశాడు యెహెజ్కేలు, దర్శనం ద్వారా చూశాడు యెషయా, దర్శనం ద్వారా చూస్తున్నాడు ఈయన. హల్లెలూయా. పరలోకాన్ని చూచిన వారు ఉన్నారు. అలాగే యోహాను కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నది. దర్శనం అందు కనబడుతుంది. యేసు ప్రభువారు ఎలా ఉంటాడు అని అంటే జ్ఞాపకం చేసుకున్నాం. ఎలా ఉంటాడంటే యేసు ప్రభువారు గూర్చి అనేకమంది. యేసు ప్రభువారు ఈయన 2000 సంవత్సరాలు పుట్టిన వాడే కదా, ఇది ఒక క్రైస్తవ్యం అనేది ఒక కొత్త మతం కదా, ఇది మా మతం చాలా పెద్దది, పురాతన కాలం చూడని చెప్పి తెలియని వారు అనుకునేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఆయన కలిగి ఉన్నది ఆయన లేకుండా భూమిని ఆకాశము కలిగే సృష్టికర్త దేవుడు. ఆయన ఎన్నా మొన్నటి దేవుడు కాదు, దేవుడే ఈ లోకానికి దిగివచ్చాడు కానీ ఆయన యుగాయుగములు ఉన్నవాడు. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన వయసు ఎంత? 33.5 సంవత్సరాలు. అయితే తల ఎలా ఉంటుంది? తల ఎలా ఉంటుంది? ఏమా నల్లగానే ఉంటుంది కదా. అంటే వయస్సు తల తెల్లబడాలంటే మినిమం 60 సంవత్సరాలు నిండితే తప్ప, ఇప్పుడు 40 సంవత్సరాలకే నిండిపోతున్నాయి అనుకో. ఓకే, అందరూ కూడా ఇక ఏంటంటే గోరింటాకు పెడుతున్నారు. ఓకే, గోరింటాకు పెట్టేది అర్థం ఏంటంట? ఓకే, సరే మంచిది. దానియేలు గ్రంథంలో చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథంలో మాట చూద్దాం. కనపడిందా? చూసావా? మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు ఉండెను. ఆయన సింహాసనం ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను.
ఆమేన్, హల్లెలూయా. దానియేలు దర్శనమందు దేవుని చూస్తున్నాడు. ఇది కొత్త నిబంధన, పాత నిబంధన? పాత నిబంధనలో దానియేలు ఏ దేవుడు చూశాడో, కొత్త నిబంధనలో కూడా యోహాను అదే దేవుణ్ణి. ఆయన జుట్టు కూడా తెలిపేనా? కళ్ళు ముక్కులు అన్ని కూడా అట్లా ఏమని చెప్పాడా? ఇక్కడేం కాకపోతే మహావృద్ధుడు అక్కడ కూర్చుండే రాయబడు. వృద్ధుడు అంటే అర్థం ఏంటంటే పండు మొసలి మహావృద్ధుడు అక్కడ ఉన్నాడు. ఆయన వస్త్రం దగ్గర వచ్చేసుకొని హిమము కంటే తెల్లగా ఉంటున్నారా? ఎంతకాలం పట్టున్నాడు? నిజంగా దీని గురించి ఆలోచన చేస్తే అసలు మన ఊహ కందదు. దేవునికి పుట్టుక లేదు, దేవుడికి చావు లేదు. ఆయన పుట్టుక ఎన్ని కాలాలు బట్టి ఉంటున్నాడో, ఎంత కాలం వరకు ఉంటున్నాడో. అందుకని వాక్యం చెప్తుంది ఆయనకు ఆదివు లేదు, అంతము లేదు. అక్కడ అన్నాడా? ఆదివు లేదు, అంతం లేదని అన్నాడా? అదే ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం కదా, అల్ఫా ఓమెగాయు నేనే. చదవనమాట మొదటి అధ్యాయంలో అది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో, అంటే జరిగిపోయే కాలంలో, జరుగుతున్న కాలంలో, జరగబోయే కాలంలో ఉండేవాడను నేనే. ఆయన మనుషు కుమారు పోలి ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసు, ఆయన మాత్రమే లోకానికి దేవుడై ఉన్నాడు. మనం చూద్దాం ప్రకటనలో. ఇప్పుడు చూద్దాం ఆయన ఎలాంటి వాడంటే, అక్కడ దానియేలు ఎలాగ చూశాడో దర్శనమందు ఇక్కడ అదే కనబడుతుంది. ఆయన ఒక సూచితిని ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, రొమ్ములకు బంగారు తట్టి వస్త్రము ధరించుకొని, ఆ పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని. ఈ దర్శనం చూశారు, యెషయా చూశాడు. 6వ అధ్యాయం చదువుతుందా అక్కడ? రాజైన ఉజ్జియా సంవత్సరమున చూచితిని ఆయన చొక్కాయి అంచులు చాలు చాలు, హల్లెలూయా. అదే దర్శనము అక్కడ ఎవరు చూస్తున్నారు? దర్శనం చూస్తున్నారు. అదే దర్శనం ఎవరు చూస్తున్నారు? యోహాను చూస్తున్నాడు. అంటే యోహాను చూసింది, యెషయా చూసింది, దానియేలు చూసింది, యెషయా యేసును చూసింది ఒకే వ్యక్తి. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టి ఆది నుండి ఉన్నవాడు ఆయనే. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వాడు ఆయనే. మన కోసం ప్రాణం పెట్టిన వాడు ఆయనే. ఆయనే మనం రాబోతున్నవాడు ఆయనే. రాజ్యం స్థిరపరచువాడు ఆయనే. ఆయనే యుగాయుగములుగా మనతో కూడా ఉండి ఈ రాజ్యాన్ని, లోకాన్ని వేరుపరిచేవాడు కూడా ఆయనే. ఆయనే నిత్యమైన దేవుడు. ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన రాజ్యమునకు అంతము లేదు. ఆయన రాజ్యము లయము కాదు, తరతరములు యుగములు ఉండి చెప్పి దేవువాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు, 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 మన దేవుడు, దేవుడు, దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగాలలో జగజగాలలో ఉన్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక చూద్దాం చూడండి. హెబ్రీ పత్రికలో ఒక మాట, ఆయన ఆదియును అంతం లేని వాడే ఉన్నాడు చెప్తాను. 7వ అధ్యాయము. అతడు తండ్రి లేని వాడును దేవుని కుమారి పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఆది లేదు, అంతము లేదు. ఎవరికి? అసలు ఆయనకి పుట్టుక అనేది నేటి దినాలు మనం ఏం చేస్తున్నామంటే కొత్తగా దేవుణ్ణి మనము సృష్టిస్తాం. హల్లెలూయా. ఒక ఆయన క్యారెక్టరైజ్ చేశాడు, రామ్ గోపాల్ అన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా కలిపి మనిషికి ఎంతమంది వస్తారంటే మనిషికి కూడా వస్తారు. హల్లెలూయా. క్రైస్తవులకేమో ఒక దేవుడు ఉన్నాడు. భారతదేశంలో ఇన్ని దేవుళ్ళు ఉన్నారు. ఇన్ని దేవుళ్ళు ఉన్నా కానీ ఏ దేవుడు ఎవరిని కూడా కాపాడలేని. హల్లెలూయా. ఆయన ఆదిను అంతమును లేనివాడై ఉన్నాడని వాక్యం చెబుతుంది. అయితే ఆయన తలయు తల వెంట్రుకలు యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో ఆమేన్. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నట్లరా ఆయన వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాడు ఆయన? ఏం తీసుకురా? చిన్న బాలుడిగా పుట్టాడు. ఒక నక్షత్రం పుట్టింది ఆకాశంలో. తర్వాత జ్ఞానులు వచ్చారు, వెండి బంగారాలు. తర్వాత సాంబ్రాన్ని నడిపించాడు. వీడు వస్తున్నాడు రెండోసారి. ఎలా వస్తున్నాడంట? రెండంచుల గల వాడి అయిన రెండంచుల గల నోట. ఆయన నోట వాడి అయిన రెండంచుల గల ఖడ్గం. ఖడ్గం అంటే రెండంచులు అంటే అటు పొద్దున ఉంటుంది, ఇటు పొద్దున ఉంటుంది. రెండంచుల వాడి అయిన ఖడ్గం ఆయన నోట ఉండేది. ఖడ్గం అంటే ఏంటి? అంటే నిజంగా అందుకే కత్తి ఉందంటారా? ఆయన కత్తులతో గొడ్డలతో చేసేది కూడా. ఆయన నోట వాడి అయిన రెండంచుల గల ఖడ్గం ఒకటి ఉండెను. ఖడ్గము, నోట ఖడ్గం అంటే, ఖడ్గము అంటే దేవుని వాక్యం. ఏంటిది? దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం. ఇది రెండంచుల గల ఖడ్గం. ఇది దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట. హల్లెలూయా. శత్రువును జయించాలంటే, సాతాన్ని ఓడించాలంటే, అపవాది పాత్ర తొక్కాలంటే కత్తులు కట్టాలు అక్కర్లేదు, బాంబులు అక్కర్లేదు, సోలాలు అక్కర్లేదు, ఏం అక్కర్లా. యుద్ధం చేయటానికి దేవుడు మనుషులతో యుద్ధం చేసి, మనుషులు ముష్టితో చేసేట్టు దేవుడితో చేస్తాడా?
ఏం చేస్తాడట? తన నోటి ఊపిరి చేత అంటాడంతే. వెళ్ళి అవతల సైతాన్ని గాడు వెళ్ళి అవతల నోటి ఊపిరి. ఆయన తన నోటి ఊపిరి చేత సాతాన్ని ఎక్కడ పడేస్తాడంట? పాతాళంలో పడేస్తాడు. నోటి ఊపిరి. మనం ఎవరైనా ఆయన ఊపిరి ఆయనే కదా. ఆయన మన నాసికాన రంధ్రములలో ఏముదంట? ఆయన జీవవాయువు ఊదగా మనుషుడు జీవించు ప్రాణి ఆయను. మనలో మనం పిలుస్తున్నామంటే వదులుతున్నామంటే శ్వాస కూడా యేసు యేసు. అందుకని యేసు అని పేరు పెట్టుకున్నారు ఆయన. హల్లెలూయా. జ్ఞాపకం చేస్తుంది. అయితే కదా మనలో ఉన్నది కూడా ఆయన ఊపిరి. మనం ఎవరైనామంట? ఆయన ఊపిరి వంటి వారైనాము. అందుకని దేవుడు యుద్ధం చేయాలంటే దేవుడి దిగిరే అక్కర్లా. ఆయన ఊపిరి అని మనం సాగు. ఎవరి మీద? సాతాను మీద. 6 మూరల జానుడైనటువంటి గొలియాతు ప్రతిరోజు కూడా ఆ కొండ మీదకి వచ్చి సవాలు చుడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగంలో ఎవడు లేడా, నన్ను ఓడించిన వాడు ఎవడు లేడా అని చెప్పి ప్రతిరోజు వచ్చి దేవుడు దూషిస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. ఆ దేశాన్ని, ప్రజలను, రాజును కూడా దూషిస్తుంటే దేవుని పక్షముగా ఒక ఊపిరి బయలుదేరింది. హల్లెలూయా. ఎవరు ఆ ఊపిరి? దావీదు. ఆ ఊపిరి బయలుదేరి అంటాడు కదా, నా దేవుడు దూషించడానికి నీవంతటి వాడు సున్నతి లేని ఫిలిష్తీయుడవు నువ్వు, జీవము గల దేవుని ఎదుట, జీవము గల దేవుని ఎదుట సున్నతి లేని ఫిలిష్తీయుడవు, నీవంతటి వాడవు, ఏ పాటి వాడు అని చెప్పి అనుకుని ఈ ఊపిరి ఏం చేస్తుందంటే ఒక లోయలోనికి వెళ్ళి 5 నున్నని రాళ్ళు ఒడిశాలో ఒక్క దెబ్బ. ఈ దెబ్బలంట దేవుడు కొడితే ఆ దెబ్బ మిస్ అవ్వదు. ఓకే, ఒక్క దెబ్బే కొట్టాడు. దెబ్బమ్మటే సాతానుగాడే అనుచరుడు లిఖింతలుగా పడ్డాడు, ఒక వారం పడ్డాడు. ఏవి నీ ప్రకటనలు ఏమైపోయినాయి? నిన్న మొన్న వరకు నువ్వు అదే అని ఇదని పలికేవి ఏది? హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నారా? అష్షూరు రాజు కూడా గత రాత్రి కాలం చెప్పాను కదా, అష్షూరు రాజు కూడా ఏమని ఉత్తరం పంపించాడంటే, ఇదిగో హిజ్కియా, నిన్ను ఎవరు తప్పించలేరు, ఇదిగో నేను అనేక రాజ్యాలు జయించాను, ఇదిగో నాకు దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమో, నా వశములో నుండి, నా చేతిలో నుండి నీ దేవుడు కాదు కదా, ఆయన పుట్టించిన దేవుడు కూడా రక్షించలేడు, చూసుకో అని అంటే హిజ్కియా గత వణికిపోయి ఏం చేయాలి అర్థం కాక ఆ పేపర్ తీసుకుని దేవాలయంలోకి వచ్చి దాన్ని విప్పి దాన్ని పెట్టి అక్కడ మోకాలుని దాన్ని చేసి ప్రార్థన చేస్తే అప్పుడు అన్నాడు, హిజ్కియా ధైర్యంగా ఉండు అని ధైర్యం ఇచ్చాడు. ఆ రాత్రి దేవుడికి దూతను పంపాడు. ఎవరిని? ఒక దూతను పంపాడు. ఆ దూత ఆ రాత్రి 1,80,000 మందిని ఒక్క దెబ్బ పట్టే అష్షూరు సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా మట్టి కనిపించింది. హల్లెలూయా. ప్రవీణ్ మగడాల గారిని చంపినప్పుడు దేవుడు చూశాడు, ఆయన రక్తం ఒలికించినప్పుడు దేవుడు చూశాడు, ఆయన రక్తం మొరపెట్టింది. కానీ ఎందుకో ఆగుతున్నాడు దేవుడు, చెయ్యలేక కాదు. హల్లెలూయా. ఆయన మరణము ఆయనకి ఇష్టమయ్యేను కనుక దేవుడు ఇంకా ఆగుతున్నాడు. యేసు ప్రభువుని పట్టుకోవడానికి కాలు చేతులు కట్టి బంధించి తీసుకెళ్తుంటే పక్కన పేదలు కోపం వచ్చి, ప్రభువా నేను వీళ్ళు ఏదైనా చేసేస్తాను అన్నాడు. అంటే ప్రభు అన్నాడు, నువ్వేదైనా చేయటం కాదయ్యా, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు కొన్ని శానల్ని పంపుతాడు, పంపగలడు, ఏమి చేయగలడు, కానీ అంత వద్దు, నేను ప్రాణం పెట్టడానికే వచ్చాను. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని నోట వాడి అనేటువంటి 2 అంచుల గల ఖడ్గము
ఉందే అదే దేవుని మాట, అదే దేవుని వాక్యం. ఆయన మాటతోనే లోకాన్ని కలుగజేశాడు, మాటతోనే సూర్య చంద్ర నక్షత్రాలు కలుగజేశాడు, మాటతోనే సమస్తాన్ని కలుగజేసిన దేవుడు ఆయన. రేపు మాటతోనే సాతాన్ని కూడా ఆయన హల్లెలూయా జ్ఞాపకం చేసుకుందాం. ఓ మాట చూపిస్తాను, ఊహించేస్తాను, చాలా అయిపోయింది. స్తోత్రం హల్లెలూయా. సాతాను శీఘ్రముగా ఈ కాళ్ళ క్రింద అనగతొక్కించదని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. కనుక దేవుడు వస్తువు తన వాడినటువంటి ఎండంచుల ఖడ్గమును చేత పట్టుకొని ఆయన రాబోతున్నాడు. ఇంకా చదవండి. యోహాను సార్ 16:18 వచ్చిన నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, ఆమేన్ హల్లెలూయా. 18 వచ్చిన మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైనాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు. హల్లెలూయా. ఎవరి దగ్గర పాతాళలో ఒక తాళపు చెవులు ఎవరి దగ్గర? నా దగ్గర. అంటే సమస్త ఆధిపత్యం ఎవరి చేతిలో ఉందంట? దేవుని చేతిలో ఉంది. కనుక ఆయన రాబోతున్నాడు. వాడి గల ఖడ్గము చేత పట్టుకొని మేఘారుడై ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ చివరికి మాట చూపించేస్తాను. ఆయన ఎలా రాబోతున్నాడు, ఆయన వచ్చే విధానం ఎలా ఉంటుందంటే దెస్సలోనికయులకు రాసిన పత్రిక చూద్దాం, చూడండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఆర్భాటముతో. ఎట్లాగంట ఆర్భాటం అంటే ఏంటి? మనసరించు దేవుడు ఏదైనా ఆర్భాటం చేశాడు దేవుడు. ఎవరికి కానీ రెండోసారి ఎక్స్ప్లోర్ వచ్చినప్పుడు ఆర్భాటం అంటే ఏంటి అంటే అర్థం ఏంటంటే పరలోకమందున్నటువంటి సమస్త దూతాలి ఆ సేనలన్నీ కూడా కలిసి ప్రభుతో కూడా మధ్యాకాశానికి దిగి వస్తాయి. ఆ దిగి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను. అంటే ప్రధాన దూత అంటే ఎవరు? ఇది వరకేమో ప్రధాన దూత ఎవరైనారట? లూసిఫర్. ఇప్పుడు ఆ స్థానంలో హల్లెలూయా జ్ఞాపకం చేసుకున్నాం రఫాయేలు ద్వారా. హల్లెలూయా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రధాన దూత శబ్దముతో అంటే వారు దేవుని ఆరాధించే విధానములో ద్వారా వారు ఆర్భాటముతో వస్తారు. ప్రధాన దూత శబ్దముతోను దేవుని ఊర అంటే ఊరలు, వాయిద్యాలు, తాళాలు. అంటే పెళ్లి కుమారుడు ఎలా వస్తున్నాడో అలాగే పరలోకము నుండి ఆయన దిగి
చెయ్యవచ్చును. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను చాలు. హల్లెలూయా. ఆయన ఆర్భాటముతో రాబోతున్నాడు. వాడి గల రెండంచులు గల ఖడ్గం పట్టుకొని ఆర్భాటముతో ఆయన రాబోతున్నప్పుడు, ఆయన మేఘారుడై ఆయన రాబోతున్నప్పుడు ఆయనను ప్రతి నేత్రము చూచును. ఆయన పొడిచిన వారును చూస్తారు. ప్రతి వారు కూడా ఆయన చూచి రొమ్ము కొట్టుకొని ఏడ్చెదరు. హల్లెలూయా. ఎందుకు కొట్టుకుంటారు రొమ్ము? అయ్యో, ఏ వాడి మాట వినలేదు, ఆయన సువార్త వినలేదు, ఆమె రక్షణ పొందలేదు, మార్మస్ పొందలేదు, బాప్తిజం పొందలేదు, ఆయన పొడిచాం, చంపాం, ఆయన నిర్లక్ష్యం చేస్తాం చెప్పి ఆయన చూచి రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజు, ప్రలాపించి ఏడ్చే రోజు. కానీ ఎంత ఏడ్చినా ప్రయోజనము లేదు. ఎంత ఏడ్చినా ప్రయోజనము లేదు. నోవహు కాలంలో నోవహు కుటుంబం వారిలో ఉన్నారు. జలప్రలయం వచ్చుచున్నది. ఇదిగో 40 దినములు పగలు ప్రచండ వర్షము కుమ్మరించబడుతున్నప్పుడు కదా ఆ ప్రజలందరూ కూడా, ఆనాటి ప్రజలందరూ కూడా నోవహు వారి దగ్గరికి వచ్చి నోవహు తలుపుతి అని చెప్పి కేకలు వేశారు. కానీ ఇన్ని కేకలు వేసినా కానీ ప్రయోజనము వారందరూ కూడా ఆ జల ప్రళయంలోనే ఏమైపోయారంట, మునిగి చనిపోయారు. మనం అలా కాకుండా ఉండడానికి యేసు ప్రభువు తన ప్రజలకు ముందుగానే ఆయన తన కుమారుడిలో కానీ పంపి మన కొరకు రక్షణ మార్గాన్ని సిద్ధపాటు చేశాడు. రక్షణ మార్గం సిద్ధపాటు చేశాడు. హల్లెలూయా. ఎవరైతే ఈ రక్షణ మార్గంలో ఉంటారో, ఎవరైతే ఈ రక్షణ పొందుకుంటారో, ఎవరైతే ఈ రక్షణ కొనసాగుతారో వారే నిత్యం గలవారు, వారే దేవునితో కూడా ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వాడి గల రెండంచుల గల ఖడ్గాన్ని తన నోట పట్టుకొని ఆయన మేఘారుడై రాబోతున్నాడు కనుక ఆయన రాకడ దినమందు మనం సిద్ధపడము. ప్రభువు యేసు త్వరగా రమ్ము. వ్యక్తితో మనం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వచ్చండి. పరిశుద్ధుడు, పరమ తండ్రి, జీవాధిపతి, గొప్ప దేవాని కొందరు